సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వారికి ఈ వారం ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత ఉన్నందువల్ల ఈ వారంలో పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, శని బలం ఉన్నది, రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, అలాగే బుధ బలం ఉన్నది. ఈ 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో చాలా చొచ్చుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే ఏ పని ప్రారంభం చేసినా ఆ పని పూర్తి స్థాయిలో చక్కగా ముందుకు వెళ్ళడానికి రవిశనుల యొక్క యుతి ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే ధనధాన్యాభివృద్ధిశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు. అంటే మిమ్మల్ని నమ్ముకుని ఉండేటువంటి భార్యా పిల్లలు లేదా భర్త, జీవిత భాగస్వామి, సంతానము ఇటువంటి వారందరూ కూడా చాలా వృద్ధిలో ఉంటారు. అంటే మీ వల్ల కుటుంబానికి ఒక యోగదాయకమైనటువంటి కాలంగా ఇది ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఆదాయపరమైనటువంటి చిక్కుముళ్ళు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల యొక్క బాధ తగ్గుతూ ఉంటుంది. అలాగే నీలాపనిందల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బద్ధకాన్ని వదిలిపెట్టి ఏదైతే మీరు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతూ ఉన్నారో అటువంటి వాటిలో చక్కటి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ దొరుకుతుంది. కుటుంబ సభ్యులు కానీ, లేదా తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు కానీ, లేదా బంధువులు కానీ వీరికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా అందుతూనే ఉంటాయి. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. వ్యాపారపరంగా కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంధువర్గంలో ఒక మంచి స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే సహాయ సహకారాలు అందించగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి తగినటువంటి కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. ఇలా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఈ వారాన్ని గడుపుతూ ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలతోటి చక్కగా ఈ వారం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.